నాయనార్ పరమేశ్వరుడికి కళ్ళు మూసుకుని మారేడు దళాలు వేస్తున్నాడు. భార్య మారేడు దళాలు పేర్చి పెళ్లిమిస్తోంది. ఆయన ఒళ్ళో పెట్టుకుని పరవశంతో అప్పుడప్పుడు కళ్ళు మూసుకుని చివర ఉన్న ఈయన పట్టుకుని శివలింగం మీద వేస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఆవిడ చూడలేదు. ఒక మారేడు దళం మీద సాలెపురుగు ఉంది. అన్నిటికన్నా పెద్ద విషం ఉన్న ప్రాణి సాలెపురుగే. అత్యంత ప్రమాదకరమైన ప్రాణిగా ఆయుర్వేదంలో చెప్పబడేది ఏది అంటే సాలెపురుగే. సాలెపురుగు పాకుతోంది. సాలెపురుగుకి ఒళ్ళంతా విషం. అది పాకితే చాలు దద్దుర్లు వస్తాయి. అది పాకితే కొన్నాళ్ల పాటు పోదు. అటువంటి ర్యాష్ అంటారే, అటువంటి దద్దుర్లు వచ్చేస్తాయి. అది శివలింగం మీద పాకుతోంది పెద్ద సాలెపురుగు. నీలనక్క నాయనార్ భార్య చూసింది. నాయనారు కూడా చూశాడు. ఆయన మహానుభావుడు. ఆయన ఒంటి మీద సాలెపురుగు పాకితే నీకు లెక్క ఊరుకున్నాడు. నాయనార్ భార్య చూశాను కొద్ది, అమ్మో నా తండ్రి శరీరం అంత కోమలంగా ఉంటుంది, ఆయన ఒళ్ళంతా పాకేస్తోందే సాలెపురుగు, ఒళ్ళంతా ఎంత తట్లు కట్టేస్తుందో, ఎంత దురద పెడుతుందో ఆయనకని భయపడి కన్నతల్లి పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే తూతూ అంటుంది. ఆమె కన్నతల్లిలా అమ్మో శివుడికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చేతిలో ఉమ్మేసుకుని శివలింగానికి రాసేసింది. రాస్తే నాయనారు చూశాడు.